మాల్యాద్రి నాయుడు అనే నేను ఈ ప్రకాశం జిల్లాలో ఆర్థోపెడిక్ సర్జన్గా 1994లో వైద్యం స్టార్ట్ చేశాను. హాస్పిటల్ ఎంతో మంది ప్రజలకు వైద్యం చేసి మంచి మనలో పొందాము. ఈ ఓపీల్లో ఒక 30% మోకాలు నొప్పులతో వస్తుంటారు. ఆ మోకాలు నొప్పి అనేది ఎక్కువ శాతం మంది అరుగుదల మీద వస్తుంది. ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన తర్వాత సాధారణంగా వయసు రీత్యా వచ్చే నొప్పులు ఉంటాయి. కొంతమంది బరువు ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి తొందరగా అరుగుదల వచ్చే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన ఎక్సర్సైజులు కూడా మేము ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ మా పొందుపరచడం జరిగింది. కాబట్టి మేము ఇచ్చే మందులతో పాటు ఈ మోకాళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజులు కూడా మీరు రెగ్యులర్గా ఫాలో అప్ చేసుకుంటే మీకు నొప్పి కూడా పర్మనెంట్గా తగ్గే అవకాశం ఉంటుంది. కింద కూర్చుని మీ కాలును నిటారుగా పెట్టాలి. చుట్టిన తువ్వాలను మీ మోకాళ్ల కింద పెట్టుకోవాలి. పాదాన్ని మీ వైపుకు గుంజుతూ మోకాళ్లను నేలకు అదిమిపెట్టి ఉంచాలి. తుంటి కండరాలని బిగించాలి. అలాగే 5 లెక్కపెట్టే వరకు ఉండాలి. ఆపై యథాస్థితికి రావాలి. ఇలాగే రెండో కాలితో కూడా చెయ్యాలి. ఇలా 20 సార్లు మరలా చెయ్యాలి. మీ వీపును నిటారుగా ఉంచి పాదాలు నేలకి ఆనించి కుర్చీలో కూర్చోవాలి. ఒక కాలును పైకెత్తి మోకాళ్లను నిటారుగా ఉంచాలి. ఇలాగే ఉండి 5 అంకెలు లెక్కపెట్టే వరకు ఉండాలి. 1 2 3 4 5. ఇలాగే రెండో కాలితో కూడా చెయ్యాలి. ఇలాగే 10 సార్లు మరలా చెయ్యాలి. మీ మోకాళ్లను 90 డిగ్రీస్ వంచి కుర్చీలో నిటారుగా కూర్చోవాలి. పాదాలు నేలపై సమాంతరంగా ఉంచాలి. మోకాల మధ్య దిండును పెట్టి మీ 2 మోకాళ్లతో దిండును లోపలికి నొక్కాలి. ఇలా 5 లెక్కపెట్టే వరకు ఉండాలి. ఆపై సేద తీరాలి. దీన్ని 20 సార్లు మరలా చెయ్యాలి. సింగిల్ నీ టు చెస్ట్. వెల్లికిలా పడుకుని ఒక కాలిని వంచండి. మరొక కాలిని నేలపైన నిటారుగా ఆనించండి. వంచిన మోకాలిని ఛాతివైపుకు లాగండి. అదే సమయంలో మీ నడుము భాగాన్ని మరియు రెండవ మోకాలిని నేలకు నొక్కిపెట్టండి. అలాగే 5 లెక్కపెట్టే వరకు ఉండిపోవాలి. నిదానంగా యథాస్థితికి రావాలి. ఇలాగే రెండో కాలితో కూడా చెయ్యాలి. ఇలా 10 సార్లు మరలా చెయ్యండి.